మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం వర్క్ బుక్ ఫిల్ చేయించుకున్నాము. ఆల్రెడీ మనం పేజ్ నెంబర్ 26, 27 కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 28, 29 పేజెస్ చెప్తాము. అందరూ వర్క్ బుక్స్ ఓపెన్ చేయండి. 11th క్వశ్చన్. 11 ఆల్రెడీ మనం 10th క్వశ్చన్ చెప్పుకున్నాం. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్. అది అయిపోయింది. ఇప్పుడు 11th క్వశ్చన్. వాట్ డు అడల్ట్స్ హ్యావ్ ఫీవర్ బోన్స్ దాన్ న్యూ బోర్న్ బేబీస్? అంటే అడల్ట్స్కి న్యూ బోర్న్ బేబీస్కి బోన్స్ ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయా? చూడు. అడల్ట్స్ హ్యావ్ fever bones as compared to the newborn babies as same as some of the bones joined together to form a single bone. ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ మన బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి? 206 బోన్స్ ఉన్నాయి. 206 బోన్స్. కానీ న్యూ బోర్న్ బేబీకి ఎన్ని ఉంటాయి? న్యూ బోర్న్ బేబీకి 300 బోన్స్ ఉన్నాయి. ఎందుకని ఉంటాయి? ఒక చిన్న చిన్న బోన్స్ అన్నీ పెరిగే కొద్దీ చిన్న చిన్న బోన్స్ కలిసి ఒక పెద్ద బోన్గా తయారవుతుంది. తను పెద్దదయ్యేసరికి మొత్తం 206 బోన్స్ ఉంటాయి. ఇప్పుడు అడల్ట్స్లో కూడా ఎక్కువ బోన్సే ఉంటాయి. అంటే ఎన్ని ఉంటాయి? 206 బోన్స్ ఉంటాయి. కానీ ఈ రెండింటికి కంపేర్ చేయమన్నాడు. కంపేర్ టు ద న్యూ బోర్న్ బేబీ యాజ్ సమ్ ఆఫ్ ద బోన్స్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ సింగిల్ బోన్. వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ బోన్స్ కలిసి ఒక పెద్ద బోన్గా తయారవుతుంది అన్నమాట. రాసుకోండి. నెక్స్ట్ వాళ్ళ క్వశ్చన్ రాసుకోండి. Okay, 12th question. What will happen if our muscles are not able to function properly? అంటే మన బాడీలో ఉండే మజిల్స్ ప్రాపర్గా వర్క్ జరగకపోతే ఏం జరుగుతుంది? If our muscles are not able to work properly, then we will have problems in movements of various body parts. We will not able to maintain posture and position. అంటే మన బాడీలో ఉన్న మజిల్స్ వర్క్ చేయకపోతే సరిగ్గా మనము ఎలాంటి మూమెంట్స్ చేయలేము. బాడీలో ఉన్న ఎలాంటి మూమెంట్స్ చేయలేము. ఇంకా మన పోస్చర్ సరిగ్గా ఉండదు. అలాగే పొజిషన్ కూడా సరిగ్గా ఉండదు బాడీలో. ఇప్పుడు నేను నుంచున్నాను అంటే బాడీలో యొక్క మూమెంట్స్ ఉండబట్టి, అలాగే బాడీలో పోస్చర్ ఉండబట్టి నేను ఇలా నుంచున్నాను. ఓకే, రాసుకోండి. If our muscles if our muscles
are not able to work properly, then we will have problems in movement of various body parts we will not able to we will not be able to maintain posture and position. If our muscles are not able to work properly, then we will have problems in movement of various body parts. We will not be able to maintain posture and position. మనము అవి సరిగ్గా వర్క్ చేయకపోతే పోస్చరు పొజిషన్ అనేవి సరిగ్గా ఉండవు. Write down. Next, 13th question. If someone hits you on your stomach, it hurts very badly, but a similar blow on your chest above your heart does not hurt so much. Why? అంటే మన స్టమక్లో గుద్దినప్పుడు మనకి నొప్పి అనిపిస్తుంది, కానీ మన చెస్ట్ మీద కొట్టినప్పుడు మన హార్ట్కి ఏ విధమైన దెబ్బ అనేది తగలదు. ఎందుకని? Okay. If someone hits you on your stomach, it hurts very badly, but a similar blow on your chest above your heart does not hurt so much. Why? ఎందుకని? Organs like stomach is not protected by bones. Stomach లో ఎటువంటి బోన్స్ లేవు, కాబట్టి మనం కొట్టంగానే ఫస్ట్ మనకి దెబ్బ తగులుతుంది. While organs like heart present in the chest, మన చెస్ట్ లోపల హార్ట్ ఉంది కదా, అది ఎలా ఉంటుంది? చెస్ట్ క్యావిటీ ఆర్ కవర్డ్ అండ్ ప్రొటెక్ట్ బై రిబ్కేజ్తో అది లోపల చెస్ట్ మొత్తం రిబ్కేజ్ ఉంటుంది. ఆ రిబ్కేజ్ లోపల మనకి హార్ట్ ఉంటుంది. మనకి ఏ దెబ్బైనా తగిలినప్పుడు కొట్టినప్పుడు మన రిబ్స్కి తగులుతుంది, కానీ లోపల ఉన్న ఆర్గాన్స్కి తగలదు. అదే మనం స్టమక్లో కొట్టినప్పుడు స్టమక్లో ఎటువంటి బోన్స్ లేవు కాబట్టి మనకి దెబ్బ అనేది తగులుతుంది. ఆర్గాన్స్ లైక్ స్టమక్ is not protected
protected by bones while organs like heart present in the chest cavity are covered, chest మొత్తం కవర్ అయి ఉంటుంది, are covered and protected by rib cage. Write neatly. By rib cage. తర్వాత పేజ్ నెంబర్ 29. పేజ్ నెంబర్ 29. చూసింగ్ ఉన్నాయి కదా, చూసింగ్ చూడండి. పేజ్ నెంబర్ 29. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. ద ఫ్రేమ్వర్క్ విచ్ హోల్డ్స్ అవర్ బాడీ అప్రైట్ ఈజ్ కాల్డ్. మన బాడీ స్ట్రైట్గా అప్రైట్గా అంటే కరెక్ట్ పొజిషన్లో ఉండాలంటే ఏమి ఉండాలి? రిబ్స్ ఉండాలా, స్కెలిటన్ ఉండాలా, జాయింట్ ఉండాలా? స్కెలిటన్ అండర్లైన్ చేసుకోండి. తర్వాత ద అప్పర్ ఆర్మ్స్ కన్సిస్ట్ ఆఫ్ బోన్స్ కాల్డ్. మన అప్పర్ ఆర్మ్లో ఎన్ని బోన్స్ ఉంటాయి? ఎన్ని కాదు, అసలు బోన్ ఉంటుంది. ఆ బోన్ని ఏమంటారు? హ్యూమరస్, రేడియస్, అల్లా. హ్యూమరస్. ఓకే, నెక్స్ట్ డాష్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. ఏది మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది? స్టెర్నమా, స్కల్లా, రిబ్సా? స్కల్. బి అండర్లైన్ చేసుకోండి, స్కల్. నెక్స్ట్ ద బోన్స్ ఆఫ్ ద వెర్టిబ్రే ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్. వెర్టిబ్రేలో ఉన్న బోన్స్ దేనికి ఎగ్జాంపుల్? లాంగ్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్. అండర్లైన్ చేసుకోండి. ఇర్రెగ్యులర్ బోన్స్ సి అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద జాయింట్ అలౌ మూమెంట్ ఆఫ్ బోన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లోనూ దాని మూమెంట్ అనేది ఇస్తుందంట. అది ఏ జాయింట్? బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఓకే, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండర్లైన్ చేస్తాం. ఏ గ్లైడింగ్ జాయింట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద. ఈ గ్లైడింగ్ జాయింట్ అనేది ఎక్కడ ఉంది? యాంకిల్లోనా, నీలోనా, హిప్లోనా? యాంకిల్లో ఉంది గ్లైడింగ్ జాయింట్. నెక్స్ట్ ద బోన్స్, సెవెంత్ వన్. ద బోన్స్ మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాష్. బోన్స్ వేటి హెల్ప్తో మూవ్ అవుతుంది? కార్టిలేజెస్, అదర్ బోన్స్, మజిల్స్ ఉంటేనే కదా బోన్స్ అనేవి మూవ్ అయ్యేది, లేకపోతే అవి తిరిగిపోతాయి మజిల్స్ లేకపోతే. నెక్స్ట్ ఎయిత్ వన్. ద స్కెలిటల్ మస్కులర్ ఆర్ నోన్ యాజ్ డాష్. ఈ స్కెలిటల్ మస్కులర్ సిస్టమ్ని ఇంకా ఏ సిస్టమ్ అంటారు? వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్, కార్డిక్ మజిల్స్. వాలంటరీ మజిల్స్. ఏ అండర్లైన్ చేసుకోండి.
వాలంటరీ మజిల్స్. నెక్స్ట్ 9th one. ద మజిల్స్ ఇన్ అవర్ స్టమక్ ఆర్ డాష్. స్టమక్లో ఉండే మజిల్స్ని ఏమంటారు? స్కెలిటల్ మజిల్సా, స్మూత్ మజిల్సా, కార్డిక్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్ అంటే అవి బోన్స్ ఉంటాయి. స్మూత్ మజిల్స్ చాలా బోన్స్ ఉండవు ఎక్కువ దాంట్లో. కార్డిక్ మజిల్ అంటే హార్ట్ దగ్గర ఉంది కాబట్టి స్మూత్ మజిల్స్. స్మూత్ మజిల్స్. 9th బి అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 10th one. రీతు కీప్స్ ఏ బుక్ ఆన్ ఏ టేబుల్. దిస్ యాక్షన్ ఈజ్ డన్ బై. రీతు ఏం చేస్తుంది? బుక్ని టేబుల్ మీద పెట్టింది. అది ఏం యాక్షన్? ఇన్వాలంటరీ యాక్షనా, వాలంటరీ మజిల్సా, ఫిక్స్డ్ జాయింటా? ఇన్వాలంటరీ మజిల్సా, వాలంటరీ మజిల్సా, ఫిక్స్డ్ జాయింట్సా? వాలంటరీ మజిల్స్. వాలంటరీ మజిల్స్. వాలంటరీ మజిల్స్ అంటే బి. బి, ఏ, బి, సి, ఏ, సి, ఏ, బి, బి పెట్టుకోవాలి. చక్కగా అండర్లైన్ చేసుకోండి మీరు. ఇప్పుడు వర్క్ బుక్లోనే వర్క్ ఏంటంటే 8th క్వశ్చన్ అయిపోయింది కదా, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఓరల్ చెప్తాను చూడండి. పేజ్ నెంబర్ 18 తీయండి. పేజ్ నెంబర్ 18. వాట్ ప్రొటెక్ట్స్ అవర్ బ్రెయిన్ ఇన్ అవర్ హెడ్? వై ఈజ్ ఇట్ నెసరీ టు ప్రొటెక్ట్ ద బ్రెయిన్? అంటే ఏది బ్రెయిన్ని, వాట్ ప్రొటెక్ట్స్ అవర్ బ్రెయిన్ ఇన్ అవర్ హెడ్? హెడ్లో ఉన్న మన బ్రెయిన్ని ఏది ప్రొటెక్ట్ చేస్తుంది? వై ఈజ్ ఇట్ నెసరీ టు ప్రొటెక్ట్ ద బ్రెయిన్? ఎందుకని బ్రెయిన్ ప్రొటెక్ట్ చేయాలి? చూడండి ఆన్సర్. బ్రెయిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్సైడ్ ద బోనీ స్కల్ ఆఫ్ అవర్ హెడ్ which protects it from injuries. The brain is the control tower of our body. All our activities are controlled by our brain. బ్రెయిన్ ఏముంటుంది? బోనీ స్కల్లో అది లొకేటెడ్ అయి ఉంటుంది హెడ్లో. విచ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఇంజురీస్, అది ఇంజురీస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే బ్రెయిన్ కంట్రోల్ టవర్ ఆఫ్ అవర్ బాడీ, మన బాడీని కంట్రోల్ చేస్తుంది. లోపల ఏ మూమెంట్ జరుగుతుంది. ఆల్ అవర్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్ బై బ్రెయిన్. మనం చేసే ప్రతి యాక్టివిటీని బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో రిఫ్లెక్స్ యాక్షన్ గురించి ఒకటి రాయమన్నారు. రిఫ్లెక్స్ యాక్షన్ హ్యావ్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో రిఫ్లెక్స్ యాక్షన్ అనేది చాలా ఎక్కువ చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉందన్నమాట. It not only save us from various injuries but also make us perfectionists in doing various activities. మనం చేసే ప్రతి పనిలోనూ అది మనని అన్ని యాక్టివిటీస్లో మనని ఇంజురీస్ నుంచి కాపాడడం కోసం చాలా పెర్ఫామ్ చేస్తుంది రిఫ్లెక్స్ యాక్షన్. ఇట్ కంట్రోల్స్ ఆల్ ద మెసేజెస్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ద ఎఫెక్టెడ్ ఆర్గాన్. ఏదైనా మనకి ఇంజరీ జరిగినప్పుడు వెంటనే మన బ్రెయిన్కి మెసేజ్ని పంపిస్తుంది, ఇంకా ఆర్గాన్స్కి ఏమీ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ చదవాలి. 9, 10 క్వశ్చన్స్ చదవాలి. పేజ్ నెంబర్ 18. ఓకే, బాయ్.